డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో రైట్ మనం అసలు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి ఒక శ్వాసలో అండ్ దాని వేరియేషన్ ఎలా ఉంటుంది? అసలు ఎన్ని పాయింట్స్‌ని శ్వాస అనే దాన్ని ఒక సింపుల్ ప్రాసెస్‌లో నువ్వు అబ్జర్వ్ చేయాలి. సో నీ ప్రెజెంట్ స్టేటస్ తెలుసుకోవడానికి. సో దేర్‌ఫోర్ ఇవి తెలుసుకుందాం మనం. గమ్మత్తేంటంటే ఫుడ్‌లో వేరియేషన్ తీసుకొస్తావు గదా! రిత్‌కి అంటే ఎగ్జిస్టెన్స్‌లో ఉండే ఏదైతే రిత్ ఉందో, ఆర్డర్ ఉందో, ఆ ఆర్డర్‌కి నువ్వు ఏదైతే వేరియేషన్ తీసుకొస్తావో, ఆ వేరియేషన్ కంటే నువ్వు బ్రీత్‌లో ఇంకా చాలా వేరియేషన్ తీసుకొస్తావు. ఈవెన్ పుట్టడం నువ్వు కరెక్ట్ రిథమ్‌తో పుట్టినప్పటికీ, నువ్వు గ్రో అవుతున్న కొద్దీ నీ యొక్క రిథమ్ మోడిఫై అయిపోయి ఆ! అన్‌హార్మోనిక్ బ్రీతింగ్‌లోకెళ్ళిపోతుంది. కాపోతే అందరూ బతికేస్తున్నాం కాబట్టి, గాలి బాగానే పీలుస్తున్నాను ఫీలింగ్‌లో బతికేస్తున్నారంతే. సో ఈ రిత్ బ్రీతింగ్ ఏదైతే ఉందో అంటే ప్రకృతికి అలైన్ అయ్యే బ్రీతింగ్ ఏదైతే ఉందో, ఆ బ్రీతింగ్ రావటానికి నువ్వు ప్రత్యేకంగా లిస్ట్ రాసుకొని ఇన్ని సెకన్లు పీల్చాలి, ఇన్ని సెకన్లు ఆపాలి, ఇన్ని సెకన్లు వదలాలి, ఇంత స్లోప్‌తో చేయాలి, ఈ నొక్కులతో డామినేషన్ చేయాలి. ఇంత నాలెడ్జ్ అవసరం లేదు నిజానికి. జస్ట్ ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్‌ని ఫాలో అయితే చాలు. అదేమిటయ్యా అంటే 3 3 స్టెప్ రిథమిక్ బ్రీతింగ్. దీని గురించి ఫస్ట్ 250 వీడియోస్‌లో ఒకసారి చెప్పడం జరిగింది. నేనే డెమో చేస్తూ ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. మరి ఆ వీడియో చూసిన తర్వాత ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారో నాకు తెలీదు. బట్ ప్రాక్టీస్ చేసుంటే ఈ పాటికి ఆల్రెడీ మీరు రిథమ్‌ని ఎస్టాబ్లిష్ చేసేసుంటారు నిజానికి. వితిన్ 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ రిథమ్ ఎస్టాబ్లిష్ అయిపోవచ్చు బాడీలో. సరే ఎనీవే ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. 3 3 స్టెప్ రిథమిక్ బ్రీతింగ్. దీంట్లో ఫస్ట్ స్టెప్‌ని టెక్నిక్ అంటాం. రెండో స్టెప్ వాల్యూమ్ రిలేటెడ్. మూడోది రిథమ్. అయితే 3 స్టెప్ రిథమిక్ బ్రీతింగ్ నాట్ ఈక్వల్ టు ప్రాణాయామ. ఇది ప్రాణాయామం అని అనుకోవద్దు. ఈ ప్రాణాయామంకి దీనికి సంబంధం లేదు. ప్రాణాయామం అనేది నిజంగా ఎప్పుడు మనిషి నిజంగా చేయగలుగుతాడంటే, నిజమైన ప్రాణాయామం అనేది తను సీసీఎస్ స్టేజ్‌కొచ్చిన తర్వాతే. అంటే క్రిటికల్ సర్టెయిన్ స్టేజ్‌కొచ్చిన తర్వాతే. ఇంకా చెప్పాలంటే ద మాగ్నెటిక్ పాయింట్లున్నాయి ఉంటాయని చెప్పాను గదా! ఏది? ఈ మైండ్ ఈ హా మామూలు మనం అనుకునే బ్రెయిను, మన మైండు 2 ఇంటిగ్రేట్ అయ్యే పాయింట్స్ ఉంటాయి. కార్టెక్స్‌లో ఫ్రంట్ సైడు. ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్, ఎం సెంటర్ అని చెప్పుకున్నాం. వాటి రేషియో ఎలా ఉంటుందనుకున్నాం? వాటికి ఇంటెన్సిటీ మాక్సిమం ఇంటెన్సిటీ రేషియో 2:4:8:2 ఉంటాయని తెలుసుకున్నాం గదా! ఆ మాక్సిమం ఇంటెన్స్ రేషియో 5:2:2:1 అయిన తరువాత నువ్వు నిజమైన ప్రాణాయామం చేయగలవు. దాకా నువ్వేం చేస్తావంటే ప్రాణాయామం అనే పేరుతో బ్రీత్ ఎక్సర్‌సైజ్ చేయగలవు. చేయొద్దని నేననట్లా. అది రీచ్ అయ్యేదాకా అప్పుడే ప్రాణాయామం చేయొద్దు అని నేననట్లా. కానీ ప్రాణాయామం ఏదో చేసేస్తున్నాననే అపోహలో ఉండొద్దు. ఇల్యూషన్ చాలా డేంజరు. ఇమాజినేషను, ఇల్యూషన్ చాలా డేంజరు. అది అహం పెంచుతుంది తప్ప నెక్స్ట్ నువ్వు చేస్తున్న నిన్ను గుర్తించనియ్యదు. సో, ఫిజికల్ బాడీని ప్రాణాయామానికి ప్రిపేర్ చేస్తుందనమాట. ఆ రెస్పిరేటరీ ఎక్సర్‌సైజ్ లాంటివి చేస్తూ ప్రాణాయామాలు పెడుతూ మార్కెట్‌లో ఏదైతే బయట నేర్పుతుంటారో అవి చేస్తూ. అవి చేసేస్తూ ప్రాణాయామం చేసేయాలన్నట్టు అపోహ ఉండొచ్చు. ప్రాణాయామం కెన్ బి డన్ ఓన్లీ ఆఫ్టర్ రీచింగ్ సీసీఎస్. సీసీఎస్ అంటే క్రిటికల్ సర్టెయిన్ స్టేజ్. ఏంటి ఆ స్టేజ్ ఎలా గుర్తుపడతావు? నీ యొక్క ఐఈఎస్ఎం యొక్క రేషియో హార్మోనిక్ రేషియోలోకి రావటం. ప్రస్తుతం అన్‌హార్మోనిక్ రేషియోలో ఉంది. అంటే మాక్సిమం వాల్యూస్ రఫ్‌గా వాల్యూలు ఆహ్, అస్యూమ్ చేసుకుంటే ఇవేమి మెజర్ చేసిన వాల్యూలు కాదు. అస్యూమ్ చేసుకుంటే సపోజ్ 2000 యూనిట్స్ పీక్ అనుకోండి ఐది. 4000 యూనిట్స్ పీక్ ఈ సెంటర్‌ది. ఎస్ సెంటర్‌కి 8000 పీక్. ఎం సెంటర్‌కి 2000 పీక్. ఇంకో భాషలో చెప్పాలంటే ఐ అంటే సత్వానికి రిలేటెడ్ ఇంటిగ్రిటీ. ఈ అంటే తమోకి రిలేటెడ్. ఎస్ అంటే రజోకి రిలేటెడ్. సత్వ, రజో, తమో సారీ. సో, ఐ అంటేమో సత్వకి రిలేటెడు. ఈ అంటే ఆహ్, రజోగుణానికి రిలేటెడు.
ఎస్ అంటే తమోగుణానికి రిలేటెడ్. ఎం అంటే మొబిలిటీ అనుకోండి. సో 2000, 4000, 8000 పీక్ వాల్యూలున్నాయనుకుందాం. ఒక డీకోడింగ్ అయిన ప్రాసెస్‌లో ఆ వచ్చిన ఇంటెన్సిటీస్ 2:4 రావడం లేదు. ఒకటి 1000 రావచ్చు, రెండోది 500 వచ్చు, ఒకటి వద్ద 1000 రావచ్చు. మీకప్పుడు వీటి రేషియో ఏది ఆ మూవ్‌మెంట్‌లో డీకోడింగ్ అయింది. దీని మాక్సిమం వాల్యూలు 2:4:8 ఉన్నా 5:2:2లో ఉండొచ్చు. జనరల్‌గా ఆ టైంలో మనం లక్కీ టైమ్ అంటామాట. నువ్వు అనుకున్నంత కరెక్ట్ ప్రాపర్ డెసిషన్ తీసుకుంటూ ఉంటావు. ఆ స్టేజ్‌లో ఉందంటే నువ్వు చాలా ఆ టైంలో తీసుకున్న డెసిషన్ చాలా ప్రాపర్‌గా ఉంటావనమాట. అందుకనే మనకి ఒకప్పుడు ప్రాపర్ డెసిషన్ తీసుకుంటుంటాం. ఒకప్పుడు ప్రాపర్ డెసిషన్ తీసుకోము. పని ఫలితం వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంటుంది. నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను అందుకని పనయింది. అయ్యో! నేను తప్పు డెసిషన్ తీసుకున్నాను ఇలా తీసుకోవాల్సింది పని అవ్వలేదు. తర్వాత తెలుస్తుంటుంది. కానీ డెసిషన్ తీసుకునేటప్పుడు స్టేటస్ నీకు తెలీదు. అందుకని ఎప్పుడు వీటి యొక్క రేషియో మటుకు ఇండస్ట్రీ రేషియో 5:2:2కి తీసుకురాగలిగితే ఎక్కువ డీకోడింగ్ ప్రాసెస్‌లో అలాగే వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అక్కడ కూడా 100% మళ్ళా వితిన్ ఆ మాక్సిమం 5:2:2లో 2:4:8 రాకూడదని లేదు రూలు. బట్ కానీ దాని ఇంటెన్సిటీ చాలా తక్కువుంటాయి కాబట్టి అంత డ్యామేజ్ అయితే జరగదు ఈ డెసిషన్ వల్ల. అదనమాట. సో, ఎనీవే టీఎస్ఆర్‌బీ ఫస్ట్ స్టెప్ గురించి చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏమిటయ్యా అంటే లై డౌన్ ఫ్లాట్ ఆన్ యువర్ బ్యాక్. ప్రిఫరబుల్లీ ఆన్ ఫ్లోర్. సో, తలకిలా నేల మీద పడుకోవాలి. తలకిలా పడుకోవాలి. కళ్ళు దాని మీద వేయొద్దు. కాళ్ళు విడిగా ఉంచండి. జస్ట్ శవాసనంలానే ఫ్లాట్‌గా ఉండాలి. జస్ట్ లూజ్‌గా ఫ్రీగా వదిలేయాలి. శరీరంలో ఎక్కడ ఏం టెన్షన్ ఉంచొద్దు. ఈ పడుకోవడం అనేది ఫ్లోర్ మీదే హార్డ్ సర్ఫేస్ మీద ఫ్లోర్ మీదే ట్రై చేయండి. లేదు నా దగ్గర ప్లేస్ లేదు నాకు కుదరదు అంటే మాత్రం బెడ్ మీద తయారు చేయండి. బట్ కానీ మరీ స్లో జుయ్ జుయ్ అని ఊగే బెడ్ లాంటిదైతే ప్రిఫరబుల్ కాదు. నువ్వే దిండైతే ఉంచుకోండి. దిండైతే అసలు ఉంచొద్దు. ఏ బెడ్ మీద చేసినా దిండైతే వద్దు. తల కింద దిండు ఉండకూడదు. ఫెయిర్‌లీ థిక్ అండ్ హెవీ బుక్ ఆన్ యువర్ నోవెల్. సో, ఒక ఆహ్, మందపాటి పుస్తకం కొంచెం హెవీగా ఉండేది. హెవీ అంటే మరి మీరు మోయలేని హెవీ వద్దు. ఆ! జస్ట్ మీరు ఆ పుస్తకం యొక్క బరువు మీరు కొంచెం నొక్కుతున్నట్టుగా లైట్‌గా మీకు సెన్సేషన్ తెలిస్తే చాలు. అది నావెల్‌కి 2 వేళ్ల పైన పెట్టండి. అంటే ఇంచుమించు దగ్గర ఒక అంగుళం పైననమాట. బొడ్డుకి పైన ఒక అంగుళం పైన పెట్టాలి పుస్తకాన్ని. ఆ పుస్తకం మీ పొట్టలో ఇలాగ లోపల నొక్కుతూ ఉంటుంది. మీరు గాలి వదులుతున్నా, పీల్చినా పుస్తకం ఇలా లోపల నొక్కుతూ బయటకొస్తూ కదులుతుంటుంది. కీప్ యువర్ హ్యాండ్స్ అండర్ యువర్ హెడ్. నీ చేతులు 2 ఉన్నాయే, 2 అరచేతులు వెనకిలా పెట్టి తల కిందనే పెట్టుకోవచ్చు. లేదా స్ట్రెయిట్‌గా పైకి పెట్టేసి ఉంచేయొచ్చు. హెడ్‌కి అలైన్ చేస్తూ స్ట్రెయిట్‌గా పైకి చేతులు పెట్టొచ్చు. నెక్స్ట్ నౌ బ్రీత్. ఇప్పుడు మామూలుగా బ్రీత్ చేస్తుంటారుగా బ్రీత్ చేయండి. ఎలా బ్రీత్ చేస్తుంటారో జనరల్‌గా అలాగే బ్రీత్ చేయండి. నాట్ వెరీ డీప్‌లీ బట్ నార్మల్లీ. ఇక్కడ కావాలి మీరు గాఢంగా పీల్చడం, బాగా వదలటం అలాంటివేం చెయ్యొద్దు. అంటే పుస్తకం బాగా మూవ్ అవ్వాలని, పుస్తకం బాగా లోపలికి మూవ్ అవ్వాలని, పైకి మూవ్ అవ్వాలని అలాగా ఇంటెన్షనల్‌గా ఏం చేయొద్దు. జనరల్‌గా మీరు నార్మల్ బ్రీత్ ఏముందో అలా చేయండి. మీరు నార్మల్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేస్తుంటే కొంచెం డీప్ అవుతుంది. అది ఎనఫ్. అంటే బట్ నాట్ ఫర్ చెస్ట్. సో, ఇక్కడ బ్రీత్ చదువుతున్నప్పుడు బ్రీత్ వల్ల ఆ పుస్తకం ఇలా పైకి కిందకి మూవ్ అవుతుంటుంది. చెస్ట్ కాదు. డూ ఇట్ జెంటిల్లీ చాలా జెంటిల్‌గా చేయండి. యాస్ యువర్ నార్మల్ బ్రీతింగ్. నార్మల్ బ్రీతింగ్ ఎలాగో అలా చేస్తుండండి. హాస్ బీన్ బిఫోర్ యూ ట్రైడ్ ఓకే. ఇది ట్రై చేయక మునుపు ఈ పుస్తకం పెట్టక మునుపు నార్మల్ బ్రీతింగ్ ఎలా ఉంది? కొంచెం అలాగే చేసుకుంటూ వెళ్ళండి. పర్టిక్యులర్‌గా ఫిక్స్ అయ్యి చేయమని కాదు. జస్ట్ రిలాక్స్‌గా మీ బ్రీతింగ్ ఎలా ఉందో అలా చేసుకోండి. రైజింగ్ అండ్ లోవరింగ్ ఆఫ్ బుక్ షుడ్ బి హౌఎవర్ బి పర్సెప్టబుల్. అయితే మీరు ఇలా వెనకాల పడుకొనున్నప్పుడు గాలి పీల్చి వదులుతున్నప్పుడు పుస్తకం పైకి, కిందకి కదులుతూ ఉంటుంది గదా! ఏది బొడ్డుకి జస్ట్ ఒక అంగుళం పైన పెట్టిన పుస్తకం ఉంది గదా! ఆ పుస్తకం కదులుతూ ఉంటుంది పైకి, కిందకి. జస్ట్ అది పర్సీవ్‌లో అయ్యేట్టుగా ఉండాలి. పర్సీవ్ కానంత తక్కువ బరువు మటుకు పెట్టొద్దు. అదనమాట. మరీ మోయలేంత బరువు పెట్టొద్దు. మీరు కంఫర్టబుల్‌గా ఒక హాఫ్ అన్ అవర్ గూడా ఉండొచ్చు అలా పుస్తకం పెట్టుకొని అనే లెవెల్ బరువుదే పెట్టుకోండి. డు నాట్ హోల్డ్ ద బ్రీత్ ఇన్ బిట్వీన్ ఎక్సేల్ అండ్ ఇన్‌హేల్.
నెక్స్ట్ ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు 3 ఫస్ట్ స్టెప్ చేస్తున్నప్పుడు మీరు ఇన్‌హేల్ చేసి, హోల్డ్ చేయటం, ఎక్స్‌హేల్ చేసి హోల్డ్ చేయటం ఇలాగ ఈ కావాలని ఏమి చేయొద్దు. ఒకవేళ న్యాచురల్‌గా ఏదైనా మైక్రో లెవెల్ పాజ్ ఉంటే అది అలా ఉండనియండి. కానీ మీరు కావాలని ఇంటెన్షన్‌గా చేయొద్దు. సో, ఇలాగా ఫస్ట్ 5 మినిట్స్ చేయండి. డైలీ 5 మినిట్సు. ఒక వారం అయిన తర్వాత 10 మినిట్స్‌కి పెంచండి. ఇంకో వారం అయిన తర్వాత 15 మినిట్స్‌కి పెంచండి. ఇంకో వారం అయిన తర్వాత 20 మినిట్స్‌కి పెంచండి. ఇలా హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మటుకు ఆల్‌మోస్ట్ ఒక 6 నెలలు సస్టైన్ చేసేయండి దాన్ని అలాగే. చాలా ఈజీగా ఇదేం పెద్ద చెయ్యలేని ఎక్సర్‌సైజ్ ఏం కాదు కదా! చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద ముసలి వాళ్ళ దాకా ఎవరైనా చేయొచ్చు దీన్ని. సో, పుస్తకం మీద చేయండి. సో, ఈ ప్రాసెస్‌లోనే మీకు ఫస్ట్ ఏమవుతున్నాయి అంటే ఇదొక టెక్నిక్ అన్నమాట ముందు. యాక్చువల్‌గా మీ రెస్పిరేషన్‌ని మొత్తం ఏ మజిల్ కంట్రోల్ చేస్తుంది అంటే డయాఫ్రామ్ అనే మజిలే. డయాఫ్రామ్ అంటే తెలుసు కదా! మీ యొక్క చెస్ట్ భాగాన్ని, మీ యొక్క స్టమక్ భాగాన్ని వేరు చేసి ఉండే ఒక పొర లాంటిది. దాన్ని డయాఫ్రామ్ అని ఉంటారని బయాలజీలో చదివుంటారు. దీంట్లో ఉండే కండరాలే ఫుల్లు సంకోచిస్తుంటాయి, వ్యాకోచిస్తుంటాయి. తద్వారా ఎక్కువ వాక్యూమ్ క్రియేట్ అయ్యి గాలి లోపలికి పీల్చబడటం లేదా బయటికి రావడం జరుగుతుంటుంది. సో, మీరు ఆ డయాఫ్రామ్‌కి మీరు ఎక్సర్‌సైజ్ ఇస్తున్నారన్నమాట. కండరాలు ఎలాగైతే ఎక్సర్‌సైజ్ ఇస్తే కండరాలు స్ట్రెంత్ అవుతాయో, స్ట్రాంగ్ అవుతాయో, ఎఫిషియెంట్‌గా పనిచేస్తాయో, అలాగే మీ డయాఫ్రామ్‌కి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారన్నమాట ఒక రకంగా. ఈ ఫస్ట్ స్టెప్. అందుకని దీన్ని టెక్నిక్ అంటాం. నెక్స్ట్ ఇది ఏదో చేయొచ్చు. ఎంపీ కండిషన్ అనే రూల్ ఏం లేదు. ఎంపీగా చేస్తే ఇంకొంచెం క్విక్‌గా దీని యొక్క ఎఫెక్ట్ కనబడుతుందంతే. సో, దేర్‌ఫోర్ రోజులో ఎప్పుడు కుదిరితే అప్పుడు చేయండి. ఈవెన్ మీ ఆఫీస్‌లో గూడా మీకు కావాల్సింది కేసుందంటే మధ్యాహ్నం బ్రేక్ టైమ్‌లో ఎక్కడో అక్కడ పడుకొని చేయగలిగితే చేయండి. ఎక్కడైనా చేయొచ్చు. ట్రైన్‌లో, బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు చేయొచ్చు. ఇంట్లో ఏదో టైంలో చేయొచ్చు. మీకెప్పుడు కుదిరితే అప్పుడు చేయొచ్చు. పొద్దున్న లేవగానే చేయొచ్చు. నిద్ర లేవగానే బెడ్ మీద పడుకొని తిండి తల కింద తీసేసి పుస్తకం పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండి అబ్జర్వ్ చేస్తుంటే అలాగే చేయవచ్చు. ఈ స్టెప్ చేస్తూ నిద్రపోతూ ఆ! నిద్రపోగానే నీకు తెలియకుండా కదులుతూ నిద్ర పడిపోతుంది. అందుకని. అబ్జర్వ్ చేయటం కూడా మానేస్తావు. సో, నువ్వు బుక్ యొక్క మూవ్‌మెంట్‌ని, నీ యొక్క శ్వాసని, నెక్స్ట్ ఆ టైంలో ఏదైనా థాట్ వస్తే ఆ థాట్‌ని మొత్తం అన్నిటిని విట్‌నెస్ చేస్తూ స్టెప్ చేస్తావన్నమాట. ఇది సెకండ్ స్టెప్ చెప్తున్నాం.